అంటే దేర్ ఆర్ ప్లస్ పాయింట్స్ వెన్ మా టైంలో ఉన్నప్పుడు ప్లస్ పాయింట్స్ కూడా ఉన్నాయి, అలాగే ఇప్పుడు ఉన్న దాంట్లో చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. సో రెండు కలిపి అంటే దట్ ఎక్స్పీరియన్స్ బిఫోర్ అని ఇప్పుడు దీంతో మర్జ్ చేస్తూ వెళ్ళడమే. సో ఇట్స్ లైక్ డబుల్ కేర్ఫుల్గా ఉండడం అనమాట. బికాజ్ వీ నో అక్కడ ఏమేమి మిస్టేక్స్ చేసాము, సో అవి చేయకుండా ఉండడానికి ట్రై చేయడం. మళ్ళీ ఇక్కడ కొత్తగా నేర్చుకున్నప్పుడు ఈ సౌలభ్యం కూడా ఉందా అని ఒకటి అదే కొన్ని మానిటర్స్ అవనివ్వండి, లేకపోతే టేక్ ఫస్ట్ టేక్లోనే ఓకే అవ్వాలి, లేకపోతే 2 takes అయ్యాక ఒక ప్రెషర్, ఇలాంటి ప్రెషర్ లేకపోవడము, ఒక ఈజ్తో చేయడం, అంటే చేయడం విల్ డూ బెటర్. ఓకే ఇది అంటే మనకి ఇప్పుడు ఈ రీల్ ఇలా రన్ అయిపోతుంది, ఇది డబ్బులు అయిపోతున్నాయి, ఇప్పుడు మానిటర్ అయ్యో మనం ఇప్పుడు ఇంతమందిని అంటే డబ్బులు వేస్ట్ చేస్తున్నాం, ఇంత టైం వేస్ట్ చేస్తున్నాం అని ఒక ప్రెషర్ లేకుండా చేయడము, ఇలా లాట్ ఆఫ్ థింగ్స్. ఐమ్ జస్ట్ సేయింగ్ ఎగ్జాంపుల్ కోసం. కానీ ఇలా లాట్ ఆఫ్ థింగ్స్ ఉండడం వల్ల రెండు కలిపి చక్కగా మిక్స్ చేసి ఐఎమ్ ఎంజాయింగ్ మై జర్నీ. సో మీకు అంటే ఒక యాక్టర్గా కూడా మీకు ఆ ప్రెషర్ ఉండేదా, లేదు ఈ రీల్ అయిపోతుందేమో ఈ టెన్షన్స్ అనేవి అప్పుడు? ఉంటుందండి, ఎవరికైనా ఉంటుంది. బికాజ్ మోర్ దాన్ 2 takes అవ్వగానే ఒక రకంగా ఒక ప్రెషరే. అంటే బికాస్ నౌ పీపుల్ విల్ స్టార్ట్ ఓకే కమ్ ఆన్ ఫోకస్, ఎట్లా అంటే కొంచెం కానీ ఒక రెస్ట్లెస్నెస్ కానీ, అంటే ఇట్స్ నాట్ అంటే పెద్దగా ఏమో అరిచేసి తిట్టేసి కాదు, కానీ ఈవెన్ దాట్ కూడా కొంచెం మనకి ఓకే మనం అయితే వీఆర్ అంటే ఒకలా అయిపోతాం కదా. సో దట్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ యూస్ టు బి దేర్. అది కాన్షియస్గా వాళ్ళేదో మనల్ని అనాలని కాదు, వాళ్ళు అంటే ఇట్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ ప్రెషర్ అయి ఉండొచ్చు, లేకపోతే లాట్ ఆఫ్ థింగ్స్. ఈవెన్ నౌ ఇట్ కెన్ హ్యాపెన్, బట్ ఇప్పుడు మరి 1-2 takesకి అవ్వు. దట్స్ ఆల్.